ఆ బాధితురాల తల్లి. 2025లో నా కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడు. స్నేహితుడిగా ఉంటూ నా కూతురిని మానసికంగా లోబరుచుకున్నాడు. మొత్తం తన కంట్రోల్లోకి పెట్టేసుకున్నాడు. కమ్యూనికేషన్ చేయడం, ఒకవేళ కనుక తను మాట్లాడకపోతే తన స్టడీ మీద ఫోకస్ చేయకుండా చేశాడు, తను ఏం మాట్లాడకుండా చేశాడు. ప్రతిదీ కూడా తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. తన లెటర్లో ఏం రాసుకొచ్చారంటే, డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ 2025 what began as a normal interaction slowly turned into a emotional dependence through constant communication, emotional assurances, repeated persuasion through constant communication and sustained personal contact. ఆ అమ్మాయితో నిత్యం మాట్లాడుతూ ఉండేవాడు. చదువుల పట్ల అమ్మాయి ధ్యాస ఉండేది కాదు. ఆ అమ్మాయిని ఒక ఎమోషనల్గా తన వైపుగా తిప్పుకునే ప్రయత్నం చేశాడు బండి భగీరథ్ అనేది ఆ అమ్మాయి తల్లి చెప్తున్నమాట. సైకలాజికల్లీ కంట్రోల్డ్, ఎమోషనల్లీ మ్యానిపులేటెడ్, discouraged from focusing on her studies and future, and repeatedly pressured for physical involvement despite her discomfort and resistance. Physical contact కోసం కూడా పదే పదే ఆ అమ్మాయిని లోబరుచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేవాడంట. 2026లో జనవరిలో, అప్పటి వరకు బాగానే ఉంది, జనవరిలో తన కూతురికి అండ్ భగీరథ్కి మధ్య గొడవ జరిగిందట. భగీరథ్ తన పైన పలుమార్లు అఘాయిత్యం చేసినట్టుగా ఆ కూతురు చెప్పుకొచ్చిందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ప్రెస్ రిలీజ్ నోట్లో మాట్లాడుకొచ్చింది. డిసెంబర్ 31న ఆ అమ్మాయి పైన బలవంతంగా ఆ అమ్మాయికి మద్యం తాగించి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడట బండి భగీరథ్. మరోసారి అపార్ట్మెంట్లో కూడా ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తన కూతురు ఆ తల్లికి చెప్పుకొచ్చిందట. ఏప్రిల్ 21న తన కూతురు పైన బ్లాక్మెయిల్ అనేటువంటి ఒక కేసును పెట్టుకొచ్చారు అని చెప్పి ఆ కూతురు చెప్పింది. అయితే ఏప్రిల్ 22న, 21న కేసు అయింది, 22న సంగప్ప అనేటువంటి ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం కోసం మా ఇంటికి వచ్చాడు. ఏప్రిల్ 23న సంగప్ప ద్వారా మేము బండి సంజయ్ని కూడా కలిసాం. బండి సంజయ్ న్యాయం చేస్తాడనుకుంటే మా గురించి దారుణాతి దారుణంగా మాట్లాడుకొచ్చాడు. నన్ను, నా భర్తని బెదిరించి అక్కడి నుంచి పంపించేశాడు. మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. సుమారుగా 18 పాయింట్లతో కూడిన ఒక లేఖ రాసుకొచ్చింది ఆ తల్లి. సో దీంట్లో 8th పాయింట్ చూడండి. On 22nd April 2026, one Mr. Sangappa visited our residence claiming to represent influential persons connected to the accused side and allegedly attempted to mediate the matter. Thereafter, on April 23rd, 2026, we met Sri Bandi Sanjay Kumar, Honorable Minister of State of for Home Affairs, at his residence. As parents of a suffering child, we entered that meeting hoping for a reassurance, protection, humanity. Instead, we returned home with fear in our hearts. మేము వెళ్ళాము అక్కడికి, మాకు న్యాయం జరుగుద్ది, నా కూతురికి న్యాయం జరిగిద్ది, నేను అక్కడికి వెళ్ళి ఆయన ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తాడు, మానవత్వంతో ఆలోచిస్తాడని చెప్పి అంత ఆశాభావంతో మేము వెళ్ళాం. కానీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మా గుండెల్లో భయంతో వెళ్ళాం. Certain statements allegedly made regarding a political influence, supporters and consequences for people who trouble the family deeply disturbed and intimidated us. గతంలో నన్ను ముట్టుకున్న వాళ్ళు, నన్ను బెదిరించిన, నా జోలికి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటో గుర్తు చేసుకోండి బెదిరించాడంట బండి సంజయ్. సో మై డాటర్ అండ్ అవర్ ఫ్యామిలీ హ్యావ్ లివ్డ్ అండర్ కాన్స్టాంట్ ఫియర్ అండ్ ఎమోషనల్ ప్రెషర్. వి రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ దీస్ సర్కమ్స్టాన్సెస్. మమ్మల్ని బెదిరించాడు. ఆ రోజు నుంచి భయపడిపోయాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అంతా భయపడిపోయాం. ఇక మే 8న పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు మేము అక్కడికి వెళ్ళాం. పోలీసులు ఎంత వేడుకున్నా, ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదు. ఎన్నోసార్లు బతిమాలినా బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇక భగీరథ్పై ముందుగా బెయిలబుల్ కేసులు పెట్టారు ఆ రోజు రాత్రి. ఆ తర్వాత నా కూతురు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మరిన్నిగా సెక్షన్లని జోడించారు. మేము పేట్ బషీర్బాద్ పిఎస్లో ఉండగానే నా కూతురుపై కరీంనగర్ 2 టౌన్లో కేసు నమోదు చేశారు. కేసు సాక్ష్యాల కోసం పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ రిజిస్టర్లో టైమింగ్స్ భద్రపరిచారని కోరామని చెప్పి ఆ బాధితురాలు చెప్తోంది. దయచేసి నా కూతురి ఫోటోలు, ఆమె ఐడెంటిటీని దయచేసి రివీల్ చేయకండి అని ఆ బాధితురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా కూతురు డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. డాక్యుమెంట్లలో ఉండేటువంటి డేటా నా కూతురు అనుభవించినటువంటి క్షోభను చెరిపేయలేదు. బాధితురాలి తల్లి పోక్సో కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేట్ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ అటు ఆ పోలీస్ అధికారిని కోరుకుంటోంది. నా కూతురికి న్యాయం చేయండి అని వేడుకుంటోంది. ఒక మైనర్ బాలిక తల్లి ఆవేదనతో రాసుకొచ్చిన లేఖ ఇది. 5 పేజీల లేఖ. మీడియా నోట్, ప్రెస్ రిలీజ్ అంటూ రాసుకొచ్చింది. 18 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కో పాయింట్లో తన బాధ, తన ఆవేదన, ఆ తల్లి యొక్క
ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది. భయపడిపోయాం. బండి సంజయ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కూడా మా గుండెల్లో భయాన్ని నింపాయి. మరింతగా భయపడిపోయామని చెప్పుకొచ్చారు. సంగప్ప వెళ్ళింది 21న, 21న కేసు అయింది, 22న సంగప్ప వెళ్ళారు, 23న బండి సంజయ్ నా కుటుంబం కలిసింది. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను నేను. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ అవన్నీ కూడా. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇంటెన్షనల్గా అందరూ ఒకే స్క్రిప్టే చదువుతున్నారు. సో మీరు గమనించండి, వార్తా ఛానళ్ళు చాలా ఉన్నాయి, వార్తా పత్రికలు చాలానే ఉన్నాయి. ఇన్సిడెంట్ ఒకటైనా కూడా రాసే పద్ధతి లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి తీరు, ఎగ్జిక్యూషన్ ఒక్కో రకంగా ఉంటుంది. కానీ మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఏం పొలిటికల్ సంబంధించిన వ్యక్తులు కాదు, జర్నలిస్టులు కాదు. అంతా సోషల్ మీడియాలో ముందు ఫోన్ వేసుకొని రీలు రికార్డ్ చేసే బాపతి. జనరల్గా పాటలకి డాన్సులు వేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ అందరూ ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆ ఒకే స్క్రిప్ట్ ఏంటో మీరు కూడా వినండి. పీసీఆర్ ప్లే చేయండి ఆ వీడియోని. రైట్, ఒక్కసారి పీసీఆర్ ప్లే చేయండి. మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. చూసారా, ఇది చూడండి. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. చూసారా, ఇది చూడండి. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు చూసారా, ఇది చూడండి. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్టు గుర్తొస్తుంది కదా. కోర్ట్ పైన ఒక అమ్మాయి పోక్సో, సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు చేస్తాను పైన మీకు ఒక అది. అమ్మాయి సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది. ఫస్ట్ పాయింట్, వాళ్ళందరూ చెప్పిన కామన్ పాయింట్. ఆ తర్వాత అక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయి, డబ్బులు డిమాండ్ చేశారు. సేమ్ పాయింట్, అందరూ ఒకటి లైన్. ఆ తర్వాత మళ్ళీ మోదీ గారు రీసెంట్గా హైదరాబాద్కి వచ్చారు, మోదీ గారు రీసెంట్గా హైదరాబాద్కి వచ్చారు, మోదీ గారు రీసెంట్గా హైదరాబాద్కి వచ్చారు. ఇది థర్డ్ పాయింట్. మీ అందరికీ కోర్ట్ సినిమా గుర్తుకొస్తుంది కదా, మీ అందరికీ కోర్ట్ సినిమా గుర్తుకొస్తుంది కదా. ఇదంతా ఫోర్త్. అంటే అందరూ ఒకేలైనా, అంటే అంతా స్క్రిప్ట్ ఇచ్చి వీళ్ళందరూ కూడా గతంలో మీకు గుర్తుండుంటే ఎలక్షన్ సమయంలో గుర్తుంచుకో రామక్క అని చెప్పి ఇట్లనే పాటలు పాడారు. ఆ తర్వాత ఏమైంది, రిజల్ట్ ఎలా ఉంది అంటే ఏదైనా న్యాచురల్గా జరగాలి. అక్కడికి పూర్వపరాలు ఏంటి, న్యాయస్థానం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తాయి, పోలీసులు ఏం చెప్తారు చూడాలి. మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ వినండి మీరు కూడా. పీసీఆర్ ప్లీజ్ ప్లే. ఆ స్క్రిప్ట్ మళ్ళీ ప్లే చేయండి. కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. చూసారా, ఇది చూడండి. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. చూసారా, ఇది చూడండి. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు చూసారా, ఇది చూడండి. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్టు గుర్తొస్తుంది కదా. కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. అందరూ ఒకే స్క్రిప్ట్. గతంలో గుర్తుంచుకో రామక్క అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయించింది. అందరూ ఒకే రకమైన స్టెప్పులు, ఒకే గుర్తు, ఒకే రకంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు ఎందుకు ఇలా సపోర్ట్ ఏం ఉపయోగము? వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్లు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ప్రాంక్ వీడియోలనో లేకుంటే డ్యాన్సులనో రకరకాల చిందులు వేస్తూ వాళ్ళ పాటలు వాళ్ళు కాంటెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. తలా 30,000 రూపాయలు ఇచ్చారట. నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న సోర్స్ ప్రకారంగా తలా 30,000 రూపాయలు ఇచ్చారంటే ఈ వీడియో చేయడానికి. 30,000 రూపాయలు. ఈ వీడియోలు చేసిన ప్రతి ఒక్కరికి ఆర్టీవీ లైవ్లో చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మీరంతా కూడా దీంట్లో అది పోక్సో కేసు. మొదటి నుంచి ఆర్టీవీ చాలా క్షుణ్ణంగా పర్ఫెక్ట్ నాలెడ్జ్తో చెప్తోంది. పోక్సో కేసు అది. మన దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా పిచ్చి వాగితే డెఫినెట్గా మనందరం కూడా బాధితులమే, ఇంక్లూడింగ్ మీ. నేను రేపటి రోజున ఆ కేసులో తెలియక మాట్లాడితే నా మీద కూడా కేసు అవ్వచ్చు. నేను కూడా డెఫినెట్గా నేను పోలీస్ చర్యలు తీసుకున్నా కూడా అనుభవించాల్సిందే. సో మీకు తెలియక మేకప్లు వేసుకొని ముఖానికి పౌడర్లు వేసుకొని ఇంట్లో కూర్చోండి, ఈ రీల్స్ చేయకండి. 30,000 రూపాయల కోసం ఆశపడితే మీ జీవితం నాశనం అయిపోతుంది. లిటరల్లీ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా, సంఖ నాకిపోతుంది జీవితం. దయచేసి రీల్స్ చేయకండి. విత్ నాలెడ్జ్ మీకు ఏదైనా అవగాహన ఉంది అనుకుంటే స్వచ్ఛందంగా చేయండి. ఇఫ్ యు ఆర్ సపోర్టింగ్ భగీరథ్ ఆర్ వెదర్ టు దట్ మైనర్ గర్ల్, ఎవరికైనా మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే దాని మీద ఏమైనా అవగాహన ఉంటే చేయండి. అంతేగాని ఒకటే స్క్రిప్ట్ పట్టుకొని అదేంటి వాళ్ళు చెప్తున్న మాట, రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది. అందరు ఇదే మాట ఫస్ట్ లైన్, రైట్?
సెకండ్ మాట ఏంటి? సో అక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ సెకండ్ లైన్ అందరూ ఒకటే మాటనా? థర్డ్ పాయింట్ ఏంటి? రీసెంట్గా మోదీ గారు హైదరాబాద్కి వచ్చారు, మళ్ళీ అందరూ ఒకటే మాట. ఇక ఫోర్త్ మాట, మీ అందరికీ కోర్ట్ సినిమా గుర్తుకొస్తుంది కదా, కోర్ట్ సినిమా గుర్తుకొస్తుంది కదా. ఏది కోర్ట్ సినిమా? ఏమైనా సంబంధం ఉందా? కంప్లీట్ అందరూ ఒకటి. ఇదొకటి నేను శాంపుల్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. డజంట్ మీన్ నేను భగీరథకి సపోర్ట్ చేయొద్దనో, భగీరథకి సపోర్ట్ చేయమనో, ఆ మైనర్ అమ్మాయికి సపోర్ట్ చేయొద్దనో, మైనర్ అమ్మాయికి సపోర్ట్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు, నాకు అవసరం కూడా లేదు. నా క్లియర్ థింగ్ ఒకటి ఏంటంటే, ఇది పోక్సో కేసు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది లేదు రకరకాల చర్చ న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. ఇవాళ